ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, డీఎస్పీలకు మసీద్ ఆస్తుల పరిరక్షణ కోసం వినతి పత్రం అందించిన ముస్లింలు. పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 సర్వేని సమర్థవంతంగా నిర్వహించండి. రెవెన్యూ అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి. మదనపల్లె తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్, డీఎస్పీ కొండయ్య నాయుడులకు జామియా మసీద్ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ నాయబ్ సికిందర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో విన్నవించారు. నేడు మధ్యాహ్న ప్రార్థనల అనంతరం ముస్లింలు భారీ సంఖ్యలో మదనపల్లె, బెంగళూరు బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక కదిరి రోడ్డులో మసీదుల నిర్వహణ కోసం హజారత్ టిప్పు సుల్తాన్ ఇచ్చిన మసీదు మన్యాలను కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి కాజేయటకు ప్రయత్నిస్తున్నారని, వారిని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలని కోరారు. ఈ వక్ఫ్ ఆస్తులపై జామియా మసీద్కు తప్ప ఇతరులకు ఎలాంటి సంబంధం లేదని 2004లో మదనపల్లిలోని సీనియర్ సివిల్ జడ్జి 33/9/4లో తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఇటీవలే కొందరు వక్ఫ్ ఆస్తులలో అక్రమంగా ప్రవేశించి మసీదుల పట్ల, ముస్లిం జమాత్ పట్ల రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం జరిగిందన్నారు. వారిపై ఇప్పటికే పోలీస్ కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇదే విషయమై 3 రోజుల క్రితం జామియా మసీద్ పరిరక్షణ కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి మసీద్ భూములలో అక్రమంగా ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చినట్లుగా తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఆస్తులపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి కాపాడుటకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరినట్లుగా తెలిపారు. చెప్పాలని అనుకున్నాను. మదనపల్లిలో ఉంది. ఏదైతే ఈ వక్ఫ్ ప్రాపర్టీలు ఉన్నాయో, ఈ వక్ఫ్ ప్రాపర్టీ కాపాడే బాధ్యత ఈ రోజు ఉన్న మా ప్రభుత్వంకి. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు. ఎక్కడ కూడా కానీ వక్ఫ్ ప్రాపర్టీలు మిస్యూజ్ ఎవరైనా చేస్తే వాళ్ళకు వదిలేది లేదు. ఏదైతే ఇప్పుడు ప్రత్యేక చట్టం తెచ్చారో ఆ చట్టంలో, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పరిధిలో ఎవరైతే దొంగ రిజిస్ట్రేషన్లు చేశారో వాళ్ళందరూ వస్తారు. ఈరోజు సర్వే నంబర్ 130 and 144 ఇది సబ్ డివిజన్ కాలేదు. ఇక్కడ ఉన్న తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారము. ఇదే కాకుండా ఇది వచ్చి, ఈ ప్రాపర్టీ వచ్చి నాన్ ట్రాన్స్ఫరబుల్, ఎవరి పేరుతో ట్రాన్స్ఫర్ కాదు. ఇది 1962 గెజెట్ ప్రకారం, 1957 ఇనాం సర్వే కమిషనర్ ప్రకారం ఇది పూర్తిగా దేవాదాయం వక్ఫ్ ల్యాండ్. ఇది హజరత్ టిప్పు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహ్ అలీ గారు ఆ రోజు ఉన్న ఖాజీలకు దాంట్లో ఉన్న వచ్చే పంట తింటూ మదనపల్లి ముస్లిం జమాత్ కోసం నిరంతరం వాళ్ళకు 5 పూట్ల నమాజు, వాళ్ళ పిల్లలకు ఉర్దూ, అరబీ నేర్పించడం, చనిపోతే ముస్లిం ఇస్లామిక్ స్టైల్లో వాళ్ళు ఖననం చేయడం, అదే విధంగా మసీద్ దీపాలు వెలిగించి మసీదు శుభ్రంగా పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్లకు ఈ ఆస్తితో సంబంధం లేదు. ఎక్కడ కూడా కానీ ఇది జీనియాలజీ ఆజెడ్ కంటిన్యూషన్ లేదు. క్లియర్ కట్ గా ఇది మదనపల్లి ముస్లిం జమాత్ ఆస్తి. కాపాడడం ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ భాగంలో ఉన్న నా బాధ్యత అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా కొంత చెంచాగాళ్ళు వచ్చి అవి మాట్లాడిన మాత్రాన ఎవరికి ఏం భయపడేది లేదు. వాస్తవమే. వక్ఫ్ ల్యాండ్ కానీ, ఎండోమెంట్ ల్యాండ్ కానీ, క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ కాపాడే బాధ్యత ఈ రోజు మా ప్రభుత్వంది. మేము క్లియర్ కట్ గా ఉన్నాము. ఎవరైతే మొన్న భూమిలో నిలబడి అక్కడ అరాచకం చేసి నానా మాట్లాడిన తర్వాత వాళ్ల పైన చట్టం తన పని తన చేసి, తప్పకుండా ఇక ముందు కూడా చట్టం తన పరిధిలో తన పని చేస్తూ వాళ్ళకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. వీరెవరు కూడా అభద్రత బాగా ఉండే అవసరం లేదు. ఈ రోజు పూర్తి స్థాయిగా ప్రభుత్వం మీతో ఉన్నది. ఇంకా వచ్చిందే వాళ్ళు ఏదో షాజహాన్ బాషా ల్యాండ్ గ్రాబింగ్ అన్నారు. షాజహాన్ బాషా ల్యాండ్ గ్రాబింగ్ అని 2009 నుంచి అరుస్తానే ఉన్నారు. వాళ్ళు ఇంకా అరుస్తానే ఉంటారు, అలసిపోతారు లాస్ట్ కి. అంతే
షాజాన్ బాషా అనేది ఏమనేది ఇంతమంది పొడిస్తే కూడా 2024లో గెలిచినామంటే దట్ ఈస్ షాజాన్ అవకాశం లేదు. డిఎస్పీ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ క్లియర్ కట్ గా ఉన్నారు. వాళ్ళు 2004 జీవో ప్రకారం వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కి జిల్లా కన్వీనర్ గా కలెక్టర్ గారు వస్తారు, కో కన్వీనర్ గా ఎస్పీ గారు వస్తారు, డివిజనల్ హెడ్ లో సబ్ కలెక్టర్ గారు వస్తారు, డివిజన్ హెడ్ గా పోలీస్ లో డిఎస్పీ గారు వస్తారు. ఇది క్లియర్ కట్ గా ఒక జీవో ఉంది. వక్ఫ్ ప్రాపర్టీలు కానీ ఎండోమెంట్ ప్రాపర్టీలు కానీ కాపాడే బాధ్యత ప్రభుత్వంది. బాధ్యత పాలన బాధ్యత యంత్రాంగంలో భాగంగా కలెక్టర్ గారు దాని భాగం, ఎస్పీ గారు భాగం, డిఎస్పీ గారు భాగం, సబ్ కలెక్టర్ గారు భాగంగా పనిచేస్తారు. మీరెక్కడ కూడా నిరాశపడే అవసరం లేదు. ఈ ప్రాపర్టీ కాపాడి మీకు ఎట్టి పరిస్థితులు ఆ రోజు కూడా 2014 నుంచి 19 వరకు కన్స్ట్రక్షన్లు చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏ రోజు మీకు ఆటంకం కలిగించలేదు. పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 సర్వేను సమర్థవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్ల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్, తహసీల్దార్ ధనుంజయులు, ఆర్ఐ, మండల సర్వేయర్, వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో నిర్వహిస్తున్న P4 సర్వే, PGRS ద్వారా మరియు రీసర్వే, రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి అందిన వివిధ సమస్యల అర్జీల పరిష్కార ప్రగతిపై తహసీల్దార్, ఆర్ఐ, మండల సర్వేయర్, వీఆర్ఓలతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అధికారులపై దాడికి యత్నించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హౌస్ సైట్స్ విషయంలో ఎవరి ప్రలోభం ఉండరాదని, అర్హులైన వారికి ఇంటి స్థలం కేటాయించాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం దేవతానగర్ వద్ద అక్రమంగా ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రిరావు, వీఆర్ఓ ప్రసాదులపై బుధవారం ఆక్రమదారుడు చలపతి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో గాయపడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రిరావు, వీఆర్ఓ ప్రదీప్ ఫిర్యాదుతో తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ దాడికి పాల్పడ్డ మదనపల్లె పట్టణం శివాజీనగర్ కు చెందిన అంబటి చలపతిపై కేసు నమోదు చేయగా శుక్రవారం చలపతిని అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. ఈ కేసులో చలపతితో పాటు మరొక ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలియజేశారు. కూర్చో వచ్చేదే అది టవర్లో బెంగళూరు 26/2/28 26/2/25 ఉదయం 10:45 గంటలకి సర్వే నంబర్ 10/29లో రెవెన్యూ ఆఫీసర్స్ పోయి దాంట్లో అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించే క్రమంలో జేసీబీని తీసుకుపోయినప్పుడు అక్కడ మదనపల్లికి చెందిన చలపతి అనే అతను, చలపతి మరియు రమణయ్య, ప్రదీప్ వీళ్ళు ముగ్గురు కలిసి రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి కర్రలతోనూ దాడి చేసి జేసీబీ పైన డీజిల్ కిరసనాయిల్ చల్లి దాన్ని అంటబెట్టారు. ఆ యొక్క ఘటనలో వీడియో కూడా చిత్రీకరించడం జరిగింది. దాంట్లో మీరంతా చూశారు ఎంత దారుణంగా ప్రవర్తించినారు. దీని యొక్క పర్యవసానాలను గమనించి ఎస్పీ గారు, కలెక్టర్ గారు చాలా సీరియస్గా తీసుకొని ముద్దాయి వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా మాకు ఉత్తర్వులు ఇచ్చారు. దానిపైన కళా వెంకటరమణ టీము, తర్వాత రహీముల్లా వీళ్ళు పోయి ఇతని యొక్క ముద్దాయి ఇక్కడ నేరం చేసిన వెంటనే తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇతని గురించి మేము తిరుపతి, వాయలపాడు, పీలేరు ఇవన్నీ గాలించడం జరిగింది. తర్వాత ఈరోజు ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేసినాము.
ముఖ్యంగా దీని గురించి అందరికీ చెప్పేది ఏంటంటే మదనపల్లి టౌన్ నందు ఎవరైనా కానీ ప్రభుత్వ భూములు కబ్జా ప్రయత్నించినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా రౌడీ షీట్ కూడా ఇతనిపై కూడా ఓపెన్ చేస్తాము. తర్వాత ఇతనికి సహకరించిన వాళ్ళను కూడా చాలా మంది ఇంకా గుర్తించేది ఉంది. అదే క్రమంలో నిన్న మొన్న కూడా అక్రమ కట్టడాలు సబ్ కలెక్టర్ వారి ఈ ఆధ్వర్యంలో కొన్ని కూల్చడం జరిగినాయి. ఇంకా కూడా దానిపైన రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి ఈ యొక్క అక్రమ కట్టడాలను గుర్తించి దాన్ని కూల్చివేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసినారు. ముఖ్యంగా అందరికీ చెప్పే హెచ్చరిక ఏమిటంటే ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులపైన దాడికి ప్రయత్నించినా, వాళ్ళని అసాల్ట్ చేయడానికి ప్రయత్నించినా, వాళ్ళ యొక్క ఉద్యోగం నిర్వహణలో వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు రిపోర్ట్ చేయబడతాయి. అదేవిధంగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజెస్ సంబంధించి కూడా పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దీనిపైన యాడ్ చేయబడుతుంది. వీళ్ళందరిపైన గట్టి నిఘా ఉంచి వారికి ఇంతకు ముందు వాళ్ళ సర్వే నంబర్లో ఏ సర్వే నంబర్లు ఉన్నాయని వాటిని గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పినాము. వీళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా దీనిపైన ఏమేమైనా రిజిస్ట్రేషన్ అయినాయని కూడా గుర్తిస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగులపైన ఈ యొక్క దాడిని ప్రభుత్వ సంఘాలన్నీ ఖండించడం జరిగింది. దానికి రిటాలియేషన్గా ఇక నుంచి ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా రెవెన్యూ వాళ్ళు ఏదైనా ఈ కట్టడాలు కూల్చడానికి పోయినప్పుడు ఖచ్చితంగా పోలీసు వారి యొక్క సహకారం తీసుకొని పోవాలని చెప్పేసి పై అధికారులకు కూడా తెలియజేసినాము. ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి నేరాల్లో ఎక్కువ భాగం భూ సమస్యలకు సంబంధించి ఉన్నాయి. ఈ మధ్య ఈ యొక్క పట్టణ పరిసర ప్రాంతాల్లో భూములకు ఎక్కువ ధరలు వచ్చినందువలన ఎక్కువ మంది భూమిని ఏ విధంగా కబ్జా చేయాలనే చూస్తున్నారు. కొంతమంది ఒక టీం మూటా కూడా దీనిపైన ఉంది, దాన్ని కూడా గుర్తిస్తున్నాము. ఈ యొక్క అరెస్టుతో తర్వాత ఈ యొక్క కేసుతో అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఎవరికైనా విక్రయించడానికి ప్రయత్నించిన ఎడల వాళ్ళపైన కఠిన చర్య తీసుకోబడుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే దళారులకి నమ్మి మోసపోకుండా ఆ యొక్క భూమిని కొనేటప్పుడు ఆ యొక్క భూమి యొక్క వివరాలు, దాని యొక్క పత్రాలు అన్ని సక్రమంగా పరిశీలించుకునే భూమిని కొనాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ వద్ద నుంచి ఈయన ఉపయోగించే డీజిల్ కిరసనాయిల్ తీసుకుపోయినటువంటి క్యాన్ తయారు చేసుకున్నాము. ఆ రోజు కర్రలు ఉపయోగించి కొట్టడానికి ఉపయోగించిన కర్రలు, ఇవన్నీ ఇతని సెల్ ఫోను, ఆ తర్వాత ఎవరితో మాట్లాడినాడనే విషయాలు కూడా దాని గురించి సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోండి. కత్తి కూడా స్వాధీనం చేసుకోండి. హ్యాండ్ఓవర్ చేసుకొని ఆ రోజే వాళ్ళకి హ్యాండ్ఓవర్ ఇచ్చేసి ఇతని పైన గతంలో ఏం కేసులు లేవు. కానీ ఈ యొక్క ఇతని పైన వచ్చిన ఆరోపణలు మేము రెవెన్యూ వాళ్ళ ద్వారా విచారించినప్పుడు ఇతను 3-4 సైట్లు అక్రమంగా కబ్జా చేశాడని తెలిసింది. వాటినన్నిటి కూడా నిన్న మొన్న రెవెన్యూ వాళ్ళు కూల్చివేయడం జరిగింది. పిల్లల్లో సైన్స్ మరియు టెక్నాలజీలపై ఆసక్తి పెంచేందుకు మరియు వారిలో సృజనాత్మకమైన విజ్ఞానాన్ని నింపేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదం చేస్తాయని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వారు తయారు చేసిన వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టుతో హాజరై వాటి గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్స్ కు సంబంధించి వేసిన రంగవల్లులందరినీ ఆకట్టుకున్నాయి. మేడం ఇంగ్లీష్ మేడం ఇచ్చిన పేరు అదే కాన్సెప్ట్ నాది. మీరు మీ ప్లేస్లో కూర్చుని కూర్చో కూర్చో బిడ్డ. 96
వల్ల నువ్వు దానికే శృతితే కదా కొంచెం అట్రాక్ట్ అయ్యేదే నువ్వు ఫస్ట్ ఇప్పిని నేను రుద్దుకో మళ్ళీ టీ బ్యాగ్ Now I remove air from the balloon. Balloon should move in opposite direction. Three famous Newton's law of motion. Every object continues in its state of rest of uniform motion unless it is acted upon by an external force. This is called Newton's first law of motion. I like to demonstrate one more activity to explain first law. The weight of the object in air and water same. Let me explain, sir. Another activity you can get spring balance is to find the weight of a body. Let us find the weight of a stone in air. Weight of a stone in air 80 grams. 80 kg. 80 grams. Yes. So now we must the weight water in stone is see that water of stone. Weight of stone. Weight of stone is equals to 30 degrees. 30 grams. 30 grams. What is the difference? In the because the bio. But Created in a medium is called wave. We know that wave motion is the method of energy transfer in which the particles of energy, in which the particles of medium vibrate and transmit of energy from particle to particle. There are two types of waves. First one, transfer waves, longitudinal waves. This model explained the propagation of transfer waves. Now we can observe these balls vibrates in a direction perpendicular to the direction of the propagation of the wave. On our daily life, waves formed on the surface on the light, water or transfer waves. This is Slinky spring. Now hold up the end of the spring, pull the other end of the spring. Now observe this the loops direct in a direction. Observe the loops along the direction of the propagation of the waves. Example: sound waves are called longitudinal waves. This is a setup through which we can explain transverse waves. అరుణ్లో న్యూటన్ కార్నర్లో పిల్లల ఎక్స్ప్లెనేషన్ డేర్ ఫాతిమా పిల్లల బాగా ఇప్పుడు చెప్పు ఇప్పుడు Shrink అయినప్పుడు ఓపెన్ క్లోజ్ అమ్మాయా shrink. చెప్తావా Experiment in biogas, sir. దీంట్లో వెజిటేబుల్ ఫీల్డ్స్ కవర్ అండ్ వేసినాం సార్. దీంట్లో మీథేన్ గ్యాస్ ఉంటుంది సార్. ఇది మనం హీట్ జనరేట్ చేసేకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. Good morning to everyone. My name is Samantha. I am studying 8th class section in Government Girls High School. Today my experiment is DNA. DNA stands for deoxyribonucleic acid. It is present in all living cells. It is responsible for inheritance of parent to offspring. It is in the shape of double helix. My name is Sina. I am studying 8th class. My experiment name is electric conductivity of liquids. Electric conductivity of liquids. This is a liquid
battery currently wire bulb nails. This is the gap in the circuit. Now adjust the two mobile wheels in different liquids. If the bulb flow, then the liquids is good conductor of electricity. If the bulb flow, then that good conductor of electricity. Removes waste products from our body and produce urine. Kidney controls potassium, creating urea from our body. It controls blood pressure. Thanks, feel over This is the body. This is the body. This is the milk. It scatters light. This is collide, and this is chalk solution. This also scatters light. It is bisexual flower. It contains 4 parts: sepal, petal, stamen, pistil. Each and every part performs a specific function. Sepal, it is protect all the flower of the part in time of birth. Reproductive part. It contains pollen grains. Pistil, it is female reproductive part. It consists of 3 parts: style, stigma, ovary. Ovary contains. Suhana, I am studying 8th class A section. This is dialysis. Dialysis is a life-saving treatment. It acts like an artificial kidney. It removes waste access salts and fluids from the blood, preventing dangerous buildup. Rainwater harvesting. Rainwater harvesting belongs to house to vendor when to ground it. Player trees to house water, food kinds. What is the color of sunlight? Sunlight is white in color. That is white color single or made of different colors. Let me do this activity. This is Newton disc. How many colors are there? What are there? There are 7 colors. 1, 2, 3, 4, 5, 6, 7. What are there? There are violet, indigo, blue, green, yellow, orange and red. We see find the same colors even in the bottom. Equal same colors. Now let us rotate the disc quickly. We see only one color, that is a white color. It is composed of 7 colors. Even there is composed of 7 colors. VIBGYOR. చేతులు చూపిస్తా ఉండాలా మనం మాట్లాడినట్టు అదో కాంపిటీషన్ పెట్టినాము ఆడ జరుగుతాను సైన్స్ డయాగ్రామ్స్. There is a relationship between the angle between the plane mirrors theta. Number of images formed. Number of images formed n is equal to 360 by theta minus 1. Angle 120 between the plane mirrors. 2 images are formed. 2 plane mirrors are parallel. Infinity images are formed. అయ్యో మా క్లాస్ also known as neuron are the basic building blocks of the nervous system. They are responsible for receiving sensory information and sending motor patterns. Mechanism of stomata. Stomata is the minute opening present in the upward and downward surface of the leaf. Mechanism of opening and closing of stomata. Stomata contains 2 bean-shaped cells called guard cells. When the guard cells absorbs water, they swell and opens the stomata. When the guard cells loses water, they shrink and closes the stomata. The opening and closing of stomata helps in the exchange of gases. CO2 in and O2 out. సో అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలు మదనపల్లి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శన, క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సైన్స్ డయాగ్రామ్స్తో రంగోలీని కూడా వేయిస్తున్నాం. అలా ఆ కార్యక్రమాల్లో పాల్గొని విజేతలైన పిల్లలకు బహుమతి ప్రదానం కూడా చేస్తున్నాం. ఈ సైన్స్ మోడల్స్ అన్నింటినీ కూడా ఈ పిల్లలు ఈరోజు చాలా చక్కగా ప్రదర్శించారు.
వీటి ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను, శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి చేయడానికి మాకెంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎగ్జిబిట్స్ అన్ని ప్రదర్శించడం ద్వారా పిల్లలు సైన్స్ పట్ల కొంచెం ఆసక్తిని పెంచుకోవడం, సైన్స్ అవగాహన బాగా జరగడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రధానోపాధ్యాయులకు కూడా మా సైన్స్ ఉపాధ్యాయులందరి పట్ల అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. రైతులు వారు పండించిన టమోటాను ఎందులో తెచ్చినా వేలం నిర్వహించడం జరుగుతుంది అని టమోటో మార్కెట్ మండీ యాజమానుల సంఘ అధ్యక్షులు సురేంద్ర తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ కార్యదర్శి అభిలాష్, నూతనంగా ఎన్నికైన మండీ యాజమానుల సంఘ గౌరవ అధ్యక్షులు జయరామారెడ్డి, అబూబకర్, ప్యారేజాన్, కార్యదర్శి ఉమర్, ఉపాధ్యక్షులు నిసార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది వరకు క్రేట్లలో తెస్తేనే వేలంపాట నిర్వహించడం జరిగేదన్నారు. ఇప్పటి నుండి రైతులు సంచులో టమోటాలు తెచ్చిన వేలంపాట నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. మార్చి 5 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అవి కూడా రేపు మొన్నటి లోపల బ్యానర్లు మదనపల్లి మార్కెట్ యార్డ్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్లకు, మా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారికి, రైతులకు, అదేవిధంగా వ్యాపారస్తులకు అందరికీ నమస్కారం. నిన్న అనగా 27వ తేదీ మదనపల్లి ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గం నూతన కార్యవర్గంగా ఏర్పడినది. అందులో భాగంగా గౌరవ అధ్యక్షులుగా జయరామరెడ్డి గారు, సిఎంఏ అబూబకర్ గారు, ప్యారాజాన్ గారు, అధ్యక్షులుగా ప్రెసిడెంట్గా సురేంద్రను, నేను సెక్రటరీగా ఉమ్మరు, వైస్ ప్రెసిడెంట్గా నిసార్ అహ్మద్ గారు, జాయింట్ సెక్రటరీగా సికిందర్ గారు, ట్రెజరర్గా కృష్ణమూర్తి గుప్తా గారు నియమితులైనారు. మిగతా పాలకవర్గ సభ్యులు 8-12 మంది ఇదైనారు. ఇందులో భాగంగా మేము నిన్న మొట్టమొదటి నిర్ణయం ఏమంటే, రైతులు ఏ దీంట్లో తెస్తారో క్రేట్లలో కానీ, గంపల్లో కానీ, సంచుల్లో కానీ యాక్షన్ అలాగే ఇసిపెట్టాలని, తగ్గించేది కానీ, జాక్పాట్లు కానీ ఏమి లేకుండా లెవెల్ క్రేట్లలోనే యాక్షన్ ఇసిపెట్టాలని నిన్న నిర్ణయం తీసుకోబడినది. రైతు సోదరులకు కూడా చిన్న విజ్ఞప్తి ఏమంటే, రైతులు ఇంటి దగ్గరే క్లీన్ చేసుకొని 4 వరుసలతో మేము అట్లే వారు ఎటువంటి దీంట్లో తెస్తారో దాంట్లోనే యాక్షన్ ఇసిపెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి ముందుగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. వీళ్లకు మా తరఫు నుండి పూర్తి సహకారాలు ఉంటాయి. వీరికి తెలిపిన విధంగా మార్చి 1వ తేదీ, మార్చి 5వ తేదీ నుండి వీళ్ళు అమల్లోకి తీసుకొస్తారు. దానికి నాందిగా ఈ రోజు నుండే ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. గత 3 మాసాలకు ముందు జరిగినటువంటి సమావేశంలో కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాయలు రావడం లేదని చెప్పి వేచి ఉన్నాము. ఇప్పుడు రైతుకు శుభవార్త ఏంటంటే, బయట మార్కెట్లో ఏ విధంగా జరుపుతున్నారో, మీరు బయట మార్కెట్లోకి వెళ్తున్నారో అదేవిధంగా లెవెల్ రేట్లు, జాక్పాట్లు లేకుండా, రేట్లు తగ్గకుండా చేస్తామని చెప్పి నూతన కార్యవర్గము హామీ ఇస్తుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము హర్షిస్తున్నాము. కమిటీ యాక్షన్ ఉదయం 7 గంటల నుండే మొదలవుతుందని కూడా తెలియజేసుకున్నాం. రైతు సోదరులకు విజ్ఞప్తి, రైతు సోదరులు ఇక్కడ టమాటాలు తీసుకొచ్చేటప్పుడు కాస్త గ్రేడింగ్ చేసుకొని భర్తీలు లేకుండా లెవెల్గా క్రేట్ తీసుకురావాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. మైనారిటీల సంక్షేమానికి కృషి చేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఆ పార్టీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలియజేశారు. నేడు మదనపల్లె రూరల్ కొండమారిపల్లె పంచాయతీ దివ్యాంగుల కాలనీలోని ఆయేషా మజీద్ వారి ఆహ్వానం మేరకు ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు.
अब आ जाओ भैया भाग भेज दिया तो चलो समझ गया हाँ हम పేకాట కోడి పందాలు ఆడుతున్న బహిరంగ మద్యపానం చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై కోడి పందాలు జూదాం ఆడుతున్న స్థావరాలపై దాడులు నిర్వహించి 143 మందిని అరెస్ట్ చేసి 12 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వీరి వద్ద నుండి 1,82,000 రూపాయలతో పాటు 5 కోళ్లను సీజ్ చేయడం జరిగిందన్నారు. గత 2 రోజులుగా శివరాత్రి పర్వదిన సందర్భంగా మదనపల్లి సబ్ డివిజన్ నందు ఈ పేకాట ఆడే వాళ్ళపైన కోడి పందాలు ఆడే వాళ్ళపైన బహిరంగంగా మద్యం సేవించే వాళ్ళపైన విస్తృతంగా దాడులు నిర్వహించినాము. అదే కాకుండా కొంతమంది నైట్ మేలుకోవాలనే ఉద్దేశంలో లక్కా ముస్ట్ అనేది ఏదో కొత్త గేమ్, ఆ గేమ్ కూడా ఆడే వాళ్ళని కూడా పట్టుకొచ్చాము. ఈ యొక్క దాడుల్లో దాదాపు 12 కేసులు గ్యాంబ్లింగ్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 133 మందిని అరెస్ట్ చేసినాము. అదేవిధంగా అందులో గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేశాము. ఈ యొక్క దాడుల్లో 1,82,000 రూపాయలని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పీటీఎంలో కూడా కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి బూజుపల్లి అనే గ్రామంలో రైడ్ చేసి 5 కోళ్లను 10 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో నిర్వాహకుడైనటువంటి సత్యప్రసాద్ అనే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కానీ ఈ పండుగ ముసుగులో ఇంకా పండుగ ఉందని చెప్పేసి ఎక్కడైనా జూదాలు కానీ తర్వాత కోడి పందాలు కానీ లేదా బహిరంగంగా మద్యం సేవించే కానీ ఉన్నట్లయితే వాళ్ళపైన విస్తృతంగా ఇంకా దాడులు ఆదివారం వరకు కొనసాగుతాయి. కాబట్టి ప్రజలు ఈ జూదాలకి ఈ కోడి పందాలకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ను పురస్కరించుకుని మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు వివిధ సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. 1930లో సర్ సివి రామన్ కు లభించిన నోబెల్ బహుమతి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న సందర్భంగా ఈ నేషనల్ సైన్స్ డేని మనం ఘనంగా నిర్వహించుకుంటుంటాం. దీని ప్రకారం ఏంటంటే కాంతి ఏదైనా ఒక వస్తువు మీద పడినప్పుడు కొంత కాంతిని శోషించుకొని మిగిలిన కాంతిని అది పరావర్తనం చేస్తుంది అని చెప్పడం ద్వారా ఆకాశం నీలం రంగులో కనపడడం కానీ అలాగే నీళ్లు మనకి నీలం రంగులో కనపడడానికి కానీ కారణం ఇదే అనే విషయాన్ని ఆయన చెప్పేటంత వరకు తేలినటువంటి పరిస్థితిలో ఉంది. సో ఇలాంటి ఒక మంచి రామన్ ఎఫెక్ట్ని మనకి ప్రతిపాదించినందుకు గాను ఆయనకు నోబెల్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మనం సైన్స్ డేని జరుపుకుంటూ ఉంటాం, ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఫిబ్రవరి 28వ తేదీ నేషనల్ సైన్స్ డే ఎందుకు జరుపుకుంటామంటే సర్ సివి రామన్ గారికి నోబెల్ బహుమతి వచ్చిన రోజు. ఆ నోబెల్ బహుమతి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటాం. సివి రామన్ గారు 5 ఏళ్ల వయసుగా ఉన్నప్పుడు తన తండ్రి ఫిజిక్స్ టీచర్ని విశాఖపట్నం సముద్రపు ఒడ్డున
సముద్రపు నీళ్ళని చూస్తా తండ్రిని అడిగాడంట, ఎందుకు ఈ నీళ్లు బ్లూగా ఉన్నాయి. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఆ తండ్రి ఆకాశం నీలి రంగులో ఉండడంతో సముద్రపు నీళ్ళకు కూడా అదే రంగు వస్తుంది అని చెప్పినాడంట. కానీ 5 ఏళ్ళ ఆ పిల్లాడికి అది తృప్తినివ్వలేదు. ఇవ్వకపోగా ఆయన ఇంకా ఏమనుకున్నాడంటే మబ్బులు కలర్ మారినప్పుడు నీటి కలర్ కూడా మారాలి కదా అని ఆలోచించినాడంట. ఆ ఆలోచనలో నుంచినే ఆయన ఒక రామన్ ఎఫెక్ట్ అనేది కనుక్కున్నాడు. ఆ రామన్ ఎఫెక్ట్కు నోబెల్ బహుమతి వచ్చిన రోజు 1930 ఫిబ్రవరి 28 అన్నమాట. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సైన్స్ డే జరుపుకుంటున్నాం. అయితే ఒక 5 ఏళ్ల పిల్లాడి ఆలోచన సరళి ఎలా ఉండిందో ప్రజెంట్ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే అదే రకమైన ఆలోచన ధోరణి పిల్లల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో ఒక పరిశీలన, పరిశోధన, దాని కన్ఫర్మేషన్ అనే ఈ మూడిటితో అబ్జర్వేషను, ఎక్స్పెరిమెంటు, కన్ఫర్మేషన్ అనే 3 ఉద్దేశాలతో పిల్లలలో అభివృద్ధిని సాధించి ఆలోచన ఆత్మకంగా చేస్తూ మూఢనమ్మకాలను వదిలించేసుకుంటూ ప్రతి విషయాన్ని వాళ్ళు పరిశీలించి, పరిశోధించి, కన్ఫర్మ్ చేసుకుంటా అభివృద్ధి దిశలో అడుగులు వేయాలని ఒక ఫిజిక్స్ ఉపాధ్యాయురాలిగా నేను పిల్లల్ని తీర్చిదిద్దుతున్నా. నాతో పాటు మా పాఠశాలలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు, ఇదే సైన్స్ ఉపాధ్యాయులందరూ పిల్లల్లో సృజనాత్మక దృష్టిని పెంపొందించడానికి, సృజనాత్మక ఆలోచనలతో ముందడుగు వేయడానికి ప్రయత్నం చేస్తాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ నేషనల్ సైన్స్ డే. మదనపల్లె పట్టణంలో ఎస్బీఐ కాలనీ నందు గల ఆర్కిడ్స్ ప్లే స్కూల్ నందు సైన్స్ డే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ డే సందర్భంగా ఘనంగా సైన్స్ వేర్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సైన్స్ వేర్లో పిల్లలందరూ చాలా అద్భుతంగా సైన్స్ ప్రాజెక్ట్ తయారు చేసుకుని వచ్చారని, వాటి గురించి సైన్స్ వేర్ను వీక్షించడానికి వచ్చిన తల్లిదండ్రులకు, అతిథులకు చాలా చక్కగా వారు తయారు చేసుకొచ్చిన సైన్స్ ప్రాజెక్టు గురించి వివరించాలని ఉపాధ్యాయులు తెలియజేశారు. Good morning everyone. My name is Gavali Reddy. I am 5 years old. I am studying PP2 in Arkids Play School. Today I am going to talk about types of houses. Solar house uses the solar energy for heating and electricity. Hut is made up of grass, wood and mud. Building is a structure with walls and roof, standing permanently with one place. Boathouse is a house made up of bamboo poles and palm leaves. Kacha house is made up of mud, straw, bamboo and wood. Tent house is easily movable and lightweight. Igloo is a dome shape and made from snow blocks. Thank you. Good morning everyone. My name is Jatin. I am studying PP2 in Arkids Play School. Today I am going to talk about trees. Trees are very important to our life. They give us food, fruits, vegetables, medicine, oxygen to breathe. Thank you. Next, Brinda. Good morning everyone. My name is Krishna Brinda. I am 4 years old. I am studying PP2 in Arkids Play School. Today I am going to talk about my home. My home has... Come here, friend. Come friend. I sleep in the bedroom. I relax in the balcony. I sit in the living room. My mom is prepared. Here, food. This is kitchen room. This is solar panels. This is rainwater harvesting pit. My home is sweet home. Thank you. Okay, cool. Just reduce this one. Good morning, ma'am. My name is Julian.
Daddy and show me. Show the chart. Show the chart. మనం బాగా చెప్పేవాళ్ళం అక్కడ స్టాప్ చేసి ఆ అమ్మాయి దగ్గర అక్కడ స్టాప్ చేసి చెప్తాను. స్టాప్ చేయండి. Good morning, everyone. My name is Shri. I stay in PP1. My father's boy's name is Second. In caterpillar, butterfly. Thank you. Good morning, everyone. My name is Vihan Sai Reddy. I stay in PP1. My school name is Arki State School. My project name is Tatros Day. This is a sky. This is a coach. This is a elephant. This is a hot air balloon. This is a railway track. This is a toy. This is a polymer. This is a road. This is a vehicle. This is a traffic police. This is a boat. This is a water. This is a fish. This is a sign. This is a boat. Thank you all. Wait, again. Good morning, everyone. My name is Araha. I'm studying PP1. My school name is Arki School. My project name is Ovels. A-E-I-O-U. Thank you. Yeah, my question. Say good morning. Good morning, everyone. My name is Sabiha. I'm going to talk about Jute Park. This is a cheetah. This is a rat. This is a chimpanzee. This is a monkey. This is a lion. This is an elephant. This is a giraffe. This is a giraffe. Zebra. Thank you. Sit properly. Say loudly. Say loudly. My name is. What is this? This is it. What is this? Monitor. This is. Printer. Thank you. My name is. Mahadev. What is this? Can you tell me this? What is this? Say properly. Bird sanctuary. Can you tell me the names of the birds? Yeah, tell me. What is this? See, tell me the names of the birds. So many birds are there. So many birds. Where is pigeon? This one? Brinjal. What is this? This one? Very good. Chetan. Tell me what is this? What is this?
See, what is this? Animal form. What is this? Yes, animal form. Hima, what is this? Get up, Himaja. Say, what is this? Alphabets. Get up. Say loudly. Get up, Hima. Get up properly. Stand properly. What is this? Alphabets. These are numbers. Get up. Say loudly, numbers. Devans Shavik, what is this? Water animals. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు ఆర్కిడ్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము. మా పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సైన్స్ డే చాలా మంచి ప్రాజెక్ట్స్ చేశారు. పిల్లలందరూ చాలా బాగా పేరెంట్స్ ప్రోత్సాహంతో చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆర్కిడ్స్ ప్లే స్కూల్లో సిబిఎస్ఈ కరికులం యూజ్ చేసి పిల్లలకి మాంటెసరీ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది. పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. రైమ్స్ అండ్ స్టోరీస్ అన్ని డిజిటల్ క్లాస్ రూమ్లో టీచ్ చేస్తారు. ఇప్పుడు ఆర్కిడ్స్ ప్లే స్కూల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు జరుగుతున్నాయి. 2025-26 సంవత్సరం కానీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. నర్సరీ PP1, PP2 క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ప్లే గ్రూప్ 2025-26 సంవత్సరం కానీ ప్లే గ్రూప్ నర్సరీ LKG, UKGకి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు కంప్లీట్ అయినది 3 days. ఒక సెకండ్ మళ్ళా ఎట్లయినా పర్వాలేదు. వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం 28/2/2025 శుక్రవారం నుండి 2/3/2025 ఆదివారం వరకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనుబంధ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా పురవీధుల్లో విహరిస్తూ అమ్మవారి కుంభాభిషేకం మహాకుంభాభిషేకం జరుగుతుంది. దీంట్లో భాగంగా 28వ తేదీ సాయంత్రం హోమాలు స్టార్ట్ అయి 1వ తేదీ తెల్లారుజామున 10 గంటలకు హాస్టల్ నందు ఆర్యవైశ్య హాస్టల్ నందు బైక్ ర్యాలీ జరుగుతుంది. 500 మంది బైకులు ఆర్యవైశ్యులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ బైక్ ర్యాలీని దిగ్విజయం చేసే భాగంగా 10 గంటలకు కరెక్ట్గా షార్ప్గా ఆర్యవైశ్య హాస్టల్ నుంచి బయలుదేరుతుంది. 1వ తేదీ సాయంత్రం కూడా హోమాలు జరుగుతాయి. 2వ తేదీ తెల్లారిన 9:58 మహాకుంభాభిషేకం జరుగుతుంది. తదుపరి శ్రీ టీజీ వెంకటేష్ గారు మరియు టీజీ భరత్ గారు మరియు ఎం షాజహాన్ బాషా మన ఎమ్మెల్యే గారు, దుండి రాకేష్ ఆర్యవైశ్య ఏపీ చైర్మన్ వెల్ఫేర్ ఫౌండేషన్ వాళ్ళు, జి పానప్రకాష్ రెడ్డి గారు తదితరులు ముఖ్యం ఆర్యవైశ్య ప్రముఖులు మరియు మిగిలిన వారందరూ పెద్ద ఎత్తున వచ్చి నేరుగా 10 గంటలు 10:30కు 11 గంటల సమయంలో శ్రీ వాసవి గార్డెన్స్ ఈ తోటను వాళ్ళు ప్రారంభిస్తున్నారు. తదుపరి నేరుగా వచ్చిన ప్రముఖులందరూ ఇక్కడికి గుడి దగ్గరికి కన్యకా పరమేశ్వరి దేవస్థానం దగ్గరికి వచ్చి ఇక్కడ వారికి మన పండితుల ఆశీర్వాదం చేసుకున్న తర్వాత మీటింగును కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి మాత. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవం మన జీవితకాలంలో మన సంఘం యొక్క ఈ పీరియడ్లో వచ్చిండేదానికి ఈ కార్యక్రమాన్ని మనమందరము నిర్వర్తిస్తుండేదానికి మనకెంతో గర్వకారణము, సంతోషదాయకము, బాధ్యతాయుతంగాను కూడా మేమందరము దీన్ని తీసుకొని ముందరకు తీసుకుపోతున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం భాగంగా 28వ తారీఖు అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు కమిటీ మెంబర్లు ఎవరైతే ఉత్సాహంగా ఉండి నేను పాల్గొంటాననే వాళ్ళు కంకణ ధారణ
సాయంత్రం 6 గంటలకు కంకణ ధారణ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మా మహాగణపతి పూజతోటి ఈ సంకల్పాన్ని హోమంతో మనం మూలదేవత ప్రార్థన, గోపూజ, గంగ పూజ, మహాగణపతి పూజ జరుగుతూ స్వస్తివాచనంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మాత్రం ముగిస్తాము. రేపటి దినం తిరిగి 1వ తారీఖున సుప్రభాత సేవ, గణపతి ప్రార్థన, స్వస్తివాచనం, కలశస్థాపన, వేదపారాయణం, అగ్ని ప్రతిష్టాపూర్వక మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, నక్షత్ర శాంతి హోమం, లఘు పూర్ణాహుతి, మంగళారతి, తీర్థప్రసాదాలు జరుగుతాయి. ఇది ఉదయం. సాయంత్రం 6 గంటలకు వేదపారాయణం, మహాగణపతి ప్రార్థన, స్వస్తివాచనం, కలశారాధన, యంత్రారాధన, మహాసుదర్శన హోమం, లక్ష్మీనారాయణ హోమం, రుద్ర హోమం, కార్తవీరార్జన హోమం, ధన్వంతరి హోమం, పరివారిత దేవతా హోమం, లఘు పూర్ణాహుతి, అష్టావధాన సేవ, మంగళహారతి, తీర్థప్రసాద వినియోగం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, డీఎస్పీలకు మసీద్ ఆస్తుల పరిరక్షణ కోసం వినతి పత్రం అందించిన ముస్లింలు. పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 సర్వేని సమర్థవంతంగా నిర్వహించండి. రెవెన్యూ అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి. మదనపల్లె తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.